కొల్లిపర మండలం కుంచవరం గ్రామంలో శ్రీ వారాహీదేవి నూతన ఆలయ శంకుస్థాపన మహోత్సవ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. బుధవారం ఉదయం 9:39 వేదమంత్రాల మధ్య శంకుస్థాపన చేశారు. పోస్ట్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కొల్లిపర మండలం కుంచవరం గ్రామంలోని పోస్ట్ చారిటబుల్ ట్రస్ట్ వారి క్యాంపస్ 2లోని మానవతా ప్రాంగణంలో శ్రీ వరాహిదేవి నూతన ఆలయ శంకుస్థాపన మహోత్సవం బుధవారం ఉదయం 9:39 కన్నుల పండుగ జరిగింది. పోస్ట్ చారిటబుల్ ట్రస్ట్ తన్నీరు శ్రీనివాస్ బాబు, నాగమల్లేశ్వరీదేవి దంపతుల నేతృత్వంలో మామిళ్లపల్లి మృత్యుంజయ ప్రసాద్ శివాచార్య ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీ విద్యాపీఠం శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ, శ్రీ శరణాగతి గోష్ఠి వ్యవస్థాపకులు నరేంద్ర రామానుజ దాస స్వామీజీ పాల్గొని విశేష పూజా కార్యక్రమాలు చేసిన అనంతరం దేవాలయానికి శంకుస్థాపన, విగ్రహ ప్రతిష్టాపన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఆధ్యాత్మిక ప్రవచనం చేశారు. ఈ ఆలయ శంకుస్థాపన కార్యక్రమాన్ని మైసూరుకు చెందిన శ్రీ అవధూత దత్తపీఠ ఆస్థాన విద్వాన్ వారిచే జరిగింది. ఈ కార్యక్రమంలో కాకతీయ బ్యాంక్ చైర్మన్ డిఎల్ కాంతారావు, నన్నపనేని లింగారావు, ముద్దాభక్తుని రమణయ్య, గోపు రామకృష్ణ, ఉగిరాల సీతారామయ్య, తోట శ్రీను, శ్రీనివాసరావు, సుబ్బారావు, శంకర్రావు, హరిదాస్ గౌరీశంకర్, మామిడిబత్తు సుబ్రహ్మణ్యం, తోటకూర వెంకటరమణారావు, చల్లా పుల్లారావు, దంతాల ప్రేమ్ కుమార్, లక్ష్మణరావు, దేవాదాయ శాఖ అధికారులు శ్రీనివాసరెడ్డి, హరిప్రసాద్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. సప్త మాతృకా దేవత అని చెప్పడం జరిగింది. మాతృకా స్వరూపిణి అంటే అమ్మ, మాతృకా స్వరూపిణి అంటే అమ్మ, మాత అంటే ఎవరు? అమ్మ అంటే తల్లి అని. అయితే చాలా మంది తెలియక వారాహీదేవి యొక్క ఆరాధన చాలా భయంకరమైంది అని చెప్పని అపోహలతో ఉంటూ ఉంటారు. అయితే ఈ పరదేవత తంత్రశాస్త్రంలో ఉన్నారు, మంత్రశాస్త్రంలో ఉన్నారు. అలాగే ఈ పరదేవత గురించి పురాణాల్లో కూడా విశేషంగా చెప్పడం జరిగింది. అలాగే రక్తబీజుడు అని ఆయన హతమార్చడానికి దుర్గాదేవి అవతారం వచ్చినప్పుడు ఈ వారాహీదేవి యొక్క అవతారం. అలాగే అనేకమైన అసురుల యొక్క సంహార సమయంలో ఈ వారాహీదేవిని ప్రార్థించటం, అమ్మ రావటం, అసురుని సంహారం చేయటం జరిగింది. ఈ వారాహీదేవి యొక్క ఆరాధన గోప్యంగా ఉంటుంది. అందుకని అమ్మవారికి వచ్చే నవరాత్రుల్లో వారాహి నవరాత్రుల్ని గుప్త నవరాత్రులు అంటారు. గుప్త అంటే గోప్యము, అంటే మీ భాషలో సీక్రెట్, రహస్యం. అంటే రహస్యం, రహస్యంగా ఆరాధన చేయాలంట. అలాగే ఈ తల్లి నగర సంచారిణి, గ్రామాల యందు సంచారం చేస్తుంటుంది. కాశీ క్షేత్రాన్ని రక్షిస్తూ కాశీ క్షేత్ర వైభవాన్ని అందరికీ తెలియచేసేటువంటి కర్తవ్య దీక్షను స్వీకరించినటువంటి తల్లి వారాహి అమ్మ అని మనకు తెలుస్తున్నది. అలాంటి అమ్మవారి ఆలయాన్ని ఒక మన ప్రాంతాలు కూడా చక్కగా సుభిక్షంగా ఉండాలి అని సంకల్పం చేసినటువంటి శ్రీమాన్ తన్నీరు శ్రీనివాసరావు గారికి, వారి కుటుంబ సభ్యులకి శుభాభినందనలు తెలియజేస్తూ ఈరోజు పోస్ట్ చారిటబుల్ ట్రస్ట్ క్యాంపస్ 2 నందు మానవతా ప్రాంగణంలో వారాహి అమ్మవారి దేవాలయ శంకుస్థాపన చేయటం జరిగింది. అందరికీ మంచి జరగాలని, అమ్మవారి ఆశీస్సులు అన్ని కుటుంబాల మీద ఉండాలని కోరికతో ఈ నిర్మాణాన్ని మేము చేపట్టాం. ఇప్పటికే మేము విద్యా, ఉపాధి, మహిళా సాధికారత, వైద్య సేవలు, అట్లానే గోశాల, వృద్ధాశ్రమం ఇవన్నీ నిర్వహిస్తూ ఉన్నాం. దాదాపు ఇది 2.5 ఎకరాల పొలంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా కొంత భాగం ఇప్పటికే పూర్తయింది. మిగతాది ఇప్పుడు రెండో ప్రాంగణంలో 2 ప్రాంగణాలుగా దీన్ని మేము పోస్ట్ చారిటబుల్ ట్రస్ట్ క్యాంపస్ 1, పోస్ట్ చారిటబుల్ ట్రస్ట్ క్యాంపస్ 2, ఇప్పుడు క్యాంపస్ 2 పూర్తి చేసాం. క్యాంపస్ 2లో మొట్టమొదటిగా ఈ వారాహి అమ్మవారి దేవాలయాన్ని నిర్మించడానికి సంకల్పించి ఎగ్జిక్యూటివ్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో ఉన్న పెద్దలు, అట్లానే ఆగమ శాస్త్రంలో పండితులు, మన రాష్ట్ర ఆగమ సలహాదారు, మాజీ సలహాదారు అయినటువంటి మృత్యుంజయ ప్రసాద్ శివాచార్య వారి చేతుల మీదుగా కార్యక్రమం జరిగింది. వీటన్నిటితోటి పాటు
ముఖ్య అతిథులుగా విశిష్టాతిథులుగా పరమ పూజ్య శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి వారు బాలస్వామి వారు త్వరలో పెనుగొండ వాసవి అమ్మవారికి ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి వాసవి అమ్మవారికి పీఠాధిపతిగా నియమించబడ్డారు. వారు త్వరలో ఆ బాధ్యతలు స్వీకరించబోతున్నారు. అలానే రెండో వారు శ్రీ 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 ఈ మన నరేంద్ర దాస్ స్వామీజీ వారిద్దరూ వేయించేశారు. వారు అనుగ్రహ భాషణాలు ఇచ్చారు. వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంత పవిత్రమైనటువంటి కార్యక్రమాన్ని ఇంత గొప్పగా చేసినందుకు వారికి మా పాదాభివందనం తెలుపుకుంటా ఉన్నాం. వచ్చిన అతిథులందరికీ అట్లానే ఆత్మీయులందరికీ కూడా నా సంస్థ తరఫున మా కుటుంబం తరఫున మేము ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. ఈ పవిత్ర కార్యంలో ప్రతి ఒక్కళ్ళు కూడా మీ సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి మేము విన్నవించుకుంటున్నాం. ఎందుకంటే ఇది భగవంతుడి కార్యక్రమం. ఈ అమ్మవారి కార్యక్రమానికి అందరూ కూడా మీ 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 శక్తివంచన లేకుండా మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పేసి అని అమ్మవారి వీక్షణాలకి మీరు